తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొండియాల. భక్తుల తాకిడి రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో 7 కొండల దాటి తిరుమల వెంకన్న దర్శనం చేసుకోవడం కన్నా 7 సముద్రాలు ఏడడం చాలా సులువని కూడా చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ భక్తుడు ఏకంగా 12 ఎకరాల్లో తిరుమల పోలిన ఆలయాన్ని స్థానికంగా నిర్మాణం చేపట్టారు. అసలు ఎలాంటి నేపథ్యంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు, ఆలయంలో తిరుమల పోలిన ఎలాంటి ఆనవాళ్లు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. 10 ఏళ్ల క్రితం తిరుమల ఆలయానికి దర్శనానికి వెళ్లిన ఈయనకు అక్కడి దేవస్థాన అధికారులు సరైన దర్శన సౌకర్యం కల్పించలేదు. వందల రూపాయలు టికెట్ రూపంలో వసూలు చేసుకుని క్షణిక కాలం కూడా వెంకటేశ్వర స్వామి వారిని కనులారా చూసే అవకాశం ఇవ్వలేదు. భక్తుల రద్దీ ఆ స్థాయిలో ఉండడంతో అందరిలానే హరిముకుంద పండాను కూడా లఘు దర్శనం కల్పించి ముందుకు నడవమని చెప్పారు టీటీడీ అధికారులు. ఒకప్పుడు సాఫీగా తక్కువ ప్రవేశ రుసుముతో తనివి తీరా తిరుమలేశుణ్ణి దర్శించుకునే హరిముకుంద పండాకు 10 ఏళ్ల క్రితం జరిగిన ఈ పరాభవం ఊహకు అందని ఆలోచనకు అంకురార్పణ చేసింది. తిరుమల నుండి పలాసకు తిరుగు పయనమైన ఈయన కుటుంబంతో తనకు ఎదురైన ఇబ్బందిని చెప్పుకున్నారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా దేవుడు ఎక్కడ ఉన్నా దేవుడే, అందుకోసం తిరుమల వరకు ఎందుకెళ్లి ప్రయాసపడడం, ఇక్కడే ఒక ఆలయం నిర్మించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. చాలా మంది ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు, కానీ హరిముకుంద పండ భక్తితో పాటు భావోద్వేగంతో ఆలయ నిర్మాణ ఆలోచన చేశారు. తిరుపతి దేవుడి దర్శనంకి వెళ్ళామయ్యా, నేను మా గుమ్మస్తా ఇంకో ఆయన పట్టుకొని. అక్కడ క్యూలో 300 రూపాయల టికెట్ తీసి క్యూలో నిల్చున్నాం. తెల్లారి 9 గంటల నుండి క్యూలో ఉన్నాం. 2 గంటలకి లోనికి వెళ్ళాం. లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ లోనికి వెళ్ళి దేవుని దర్శనం చేస్తున్న టైంలో అది తోసిస్తున్నారు బయటికి. ఒరే అయ్యా కొద్దిగా ఉంచి చూస్తామంటే మరి వాళ్ళు ఎంత చెప్పినా ఇల్లే ఏడు చేస్తాం మరి అన్నీ బయటకు వచ్చి అలాగో రోజు అక్కడ ఉన్నాం. బయట అవన్నీ చూస్తూనే వచ్చి ఇక్కడ మా అమ్మగారు చెప్పాం, వీళ్ళకి వెళ్ళి దేవుని దర్శనం కోసం వెళ్ళామమ్మా, ఎంత ఇది చెప్పినా ఎవరు ఏం లేదు, దొరకలేదు దర్శనం అంటే అప్పుడు మా అమ్మగారు ఇక్కడ కట్టిస్తాం గుడి ఎందుకు అంత ఇది అని. సరే అని ఇక్కడ 12 ఎకరాల 40 సెంట్ల జాగా శ్రీనివాసుడి పైన రిజర్వ్ చేసి ఇచ్చాము సబ్ రిజిస్టర్ ఆఫీసులో. ఆ జాగాలో గుడి కడుతున్నాం అయ్యా. మా మదరే కట్టిస్తుంది. ఆవిడే ఎవ్వరు డబ్బులు ఒక పైసా తీసుకోకుండా మా మదర్ డబ్బులతోనే ఈ గుడి నిర్మిస్తున్నాం. ఏ దేవస్థానం వాళ్ళదో లేదా ఎవరిదో ఒక పైసా తీసుకోకుండా శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి ఇది ఆలయం నిర్మిస్తున్నాం. దానిలో అన్ని దశావతారాలు, తర్వాత మహాలక్ష్మి అన్ని దానిలో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. అన్నీ వర్క్ అవుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాలైంది వర్క్ అవుతుంది. ఇంకొక 3-4 నెలల్లో ప్రతిష్ఠ చేయాలని చూస్తున్నాం అయ్యా. నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసు. నేను వెళ్తే డైరెక్ట్ గుడికి వెళ్ళిపోవడమే, ఇవన్నీ ఏమి ఉండేది కాదు. బస్సులో అప్పుడు ₹1 రూపీ టికెట్. బస్సు ఎక్కితే తిన్న గుడి దగ్గర దింపేసేవారు, గుడి దగ్గరే. అప్పుడు మేము డైరెక్ట్ గుడి దగ్గర వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని 4-5 అర్చకులు ఉండేవాళ్ళు. బాగా వేద పండితులతో బాగా చాలా చక్కగా ఉండేది. రోజుకి 2-3 సార్లు గుడికి వెళ్ళేవాళ్ళం దర్శనం కోసం. 4 రోజులు ఉండి అక్కడ దేవుడు ప్రసాదాలు తీసుకొచ్చి అన్నీ తెచ్చి ఇక్కడ అందరికీ ఇవ్వడం చాలా బాగుండేది. తర్వాత ఇప్పుడు 10 ఇయర్స్ బిఫోర్ వెళ్ళానయ్యా. వెళ్ళినప్పుడు 350 రూపాయలు టికెట్ తీసి వెళ్ళాలన్నారు. అప్పుడు టికెట్ లేదు, ఏం లేదు. అయితే 350 రూపాయలు టికెట్ 2 తీసి క్యూలో నిల్చున్నాం. క్యూలో నిల్చుంటే 2 గంటలన్నర వరకు క్యూలో ఉన్నాం. ఆ లోనికి వెళ్ళాం. లోనికి వెళ్తే అక్కడ వీళ్ళ కొద్దిగా అప్పులో ఉంది, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అందరూ తోసిస్తున్నారు. అయ్యా ఉండయ్యా దేవుడు దర్శనం చేసి ఇంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడి వచ్చామన్నా వాళ్ళు వినలేదు. పదండి ఇంకా వస్తారని అలా తోసిస్తున్నారు. దేవుడు దర్శనం దొరకలేదు, అసలు చూడలేదు. చిన్న దీపాలు ఉన్నాయి, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడో కనపడలేదు. ఒట్టికి వీళ్ళందరూ చెప్తున్నారు నేను చూశాను ఎవ్వరు చూడడం లేదు. అయ్యా నా కళ్ళు బాగా కనిపిస్తుంది, నేను చూడలేదు. చాలా బాధపడి అక్కడ 2 రోజులు బయటే అవన్నీ తిరిగి ఉండి వచ్చి మా మదర్ ఇక్కడ ఉంటే చెప్పాము, ఇలాగా వెళ్ళి చాలా బాధపడ్డాం కానీ దేవుడి దర్శనం కాలేదమ్మా అంటే, ఎందుకు ఇక్కడే ఒక గుడి నిర్మిస్తే కదా ఎందుకయ్యా అని. సరే నిర్మిస్తాను. దానికి 12 ఎకరాల 40 సెంట్ల జాగా దేవుడి పైన రిజర్వ్ చేసి ఇచ్చింది మా అమ్మగారు. అది మొదలు శ్రీకాకుళం జిల్లాలోని
పలాస పట్టణం నడిబొడ్డులో తనకు ఉన్న స్థలంలో 12 ఎకరాల 40 సెంట్ల స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. దేవస్థానంకు ట్రస్టు ఏర్పాటు చేసి స్థలం మొత్తం దానికే చెందే విధంగా, ఆదాయ వ్యయాలు కూడా దాని పరిధిలోనే సాగే విధంగా రూపకల్పన చేశారు. హరిముకుంద పండ స్వంత నిధులతో నిర్మిస్తున్న ఈ ఆలయంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకశిలా విగ్రహాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఉప ఆలయాలు, అర్చక స్వాములు, వేద పండితులు ఉండేందుకు వీలుగా అనువైన వసతులు అన్నిటినీ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ 9 అడుగుల 9 ఇంచులు హైట్. తిరుపతిలో ఎంత విగ్రహం ఉంది అంతే విగ్రహం, 1 ఇంచు కూడా డిఫరెన్స్ లేకుండా. ఏకశిలాన్ని తిరుపతిలోనే అక్కడ వేద పండితులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఎంత ఉండాలా, ఎంత హైట్ అవన్నీ చేసి తిరుపతిలో ఎలాగుండాలి అలా చేయాలా అనే పట్టుదల. 9 అడుగులు 9 ఇంచులు విగ్రహం తయారు చేసాం. శ్రీదేవి, భూదేవి 7 అడుగులు 9 ఇంచులు, మొత్తం 3 విగ్రహాలు అక్కడ తయారు చేసాం. తర్వాత వేరే వేరే విగ్రహాలు కూడా చేసాం, అవన్నీ తెచ్చాము. అవన్నీ గర్భగుడిలో శ్రీనివాసుడు, 2 గర్భగుడిలో శ్రీదేవి, భూదేవి ప్రతి ఉంది. మిగతా చిన్న చిన్న దేవాలయాలు, దశావతారాలు, సూర్యుడిది, అందరిది, లక్ష్మీదేవిది, అన్ని దేవాలయాలు నిర్మించాం. స్వతహాగా ఒరియా బ్రాహ్మణ కులానికి చెందిన హరిముకుంద పండ ఈ ఆలయాన్ని కూడా హిందూ ఒరియా బ్రాహ్మణ సంప్రదాయాల మేళవింపుతో నిర్మాణం చేపడుతున్నారు. ఆలయం ఎదురుగా పుష్కరిణి, ఆంజనేయుడు, గరుత్మంతుడు విగ్రహాలు నిర్మాణం చేపట్టారు. పలాసలో అయితే ఇక్కడ ముకుంద పండ గారు అనేసి అతను ఉన్నారు, ధార్మికుడు. అతను గతంలో 10 సంవత్సరాల కింద అతను తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతిలో అతనికి దర్శనం సరిగ్గా జరగక చాలా మనస్తాపం చెంది అక్కడ నుంచి వెనుదిరిగి మధ్యలోనే వచ్చేసి అతను పాపం వాళ్ళ అమ్మగారి దగ్గర విన్నవించుకున్నారు. అమ్మ, ఎంత దూరం నడిచి వెళ్ళాను అంటే తిరుపతి వెళ్ళాను, కానీ వెంకన్న స్వామి తాలూకు దర్శనం జరగలేదు, కాబట్టి నాకు మనసు చాలా బాధపడుతున్నానమ్మా అనగానే వాళ్ళ అమ్మగారు వెంటనే, నాన్న అక్కడ తిరుపతి దర్శనం కాకపోతే ఇక్కడ పలాసలో మనకు కూడా తిరుపతి వల్ల ఒక గుడిని కట్టుతాననేసి వాళ్ళ అమ్మగారు చెప్పారట. చెప్పడం వలన అతను సుమారు 2 కోట్ల పైబడి ఇక్కడ పలాసలో ఒరిస్సా సాంప్రదాయం మిక్స్ చేస్తూ ఇక్కడ తిరుపతి వెంకన్న స్వామి సేమ్ అదే ఆలయం ఆ ప్రాంగణంలో ఎలాగుందో ఆ ఆలయ ప్రాంగణం తాలూకు ప్రతిమలు యాజ్ ఇట్ ఈజ్ చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమ కూడా అక్కడ ఎన్ని అడుగులు ఉందో ఇక్కడ పలాస ఈ టెంపుల్లో కూడా అంతే అడుగులతోని అక్కడ నుంచి తెప్పించారని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం గుడి చూస్తే చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా, అంటే వచ్చిన భక్తులందరూ ఈ గుడిని చూసి వెంకట స్వామి దర్శించుకొని చాలా ఆనందంగా భక్తి పారవశ్యంలో ములుగుతున్నారు. హరిముకుంద పండ నిర్మిస్తున్న ఆలయం నిర్మాణ దశను పూర్తి చేసుకొని తుది మెరుగులు దిద్దుకుంటోంది. తిరుమలను పోలిన ఆలయం అంటూ ప్రచారం పెరగడంతో నిత్యం వస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.